కథ యొక్క ప్రధానాంశం. ఒకసారి దట్టమైన అడవిలో ఒక నిపుణుడైన వేటగాడు నివసించేవాడు. అతనికి వేట అంటే కేవలం వృత్తి మాత్రమే కాదు, అది అతని జీవన విధానం. అతను అడవిలోని జంతువుల స్వభావం, పర్యావరణ పరిస్థితుల గురించి బాగా తెలుసుకున్నాడు. ఒకరోజు అతను అడవిలోకి తన సాధారణ వేట కోసం వెళ్ళాడు. కానీ ఆ రోజు ఏదో ప్రత్యేకంగా అనిపించింది. అడవి నిర్మానుష్యంగా, చాలా నిశ్శబ్దంగా కనిపించింది. ఆయనకు తెలిసింది, ఏదో ప్రమాదకరమైన జంతువు తన పరిసరాల్లో ఉందని. అది వేటగాడికి ప్రమాదం తెచ్చిపెట్టే మృగం కాదు, అది అతనికి తన జీవితాన్ని ప్రశ్నించుకునే పరిస్థితిని కలిగించింది. కథలో మలుపులు. 1. ప్రతిఘటించే జంతువు. వేటగాడికి ఎదురైన జంతువు చాలా తెలివైనది, తనను వేటగాడి బారినుంచి తప్పించుకోవడంలో చాకచక్యంగా ఉంటోంది. 2. ప్రకృతి పాఠం. వేట సమయంలో వేటగాడు కొన్ని సంఘటనల ద్వారా ప్రకృతి మీద ప్రేమను, తన వృత్తిపై పునరాలోచనను అభివృద్ధి చేసుకున్నాడు. అతనికి జంతువుల